Good morning. Hello everyone, welcome back to my channel. ఇవాళ మన వీడియోలో నేను ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మనకి ఏయూ గ్రౌండ్స్లో అవుతుందండి. ఇది మద్దిలపాలెంలో ఏయూ గ్రౌండ్స్లో డోక్రా బజార్ అనేది పెట్టారు. ఎవ్రీ ఇయర్ ఈ డోక్రా బజార్ పెడతారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను మీకు ఎగ్జిబిషన్ అనేది ఎక్స్ప్లోర్ చేశాను అండ్ ఈ ఇయర్ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. డ్యూ టు కరోనా పెట్టరేమో అనుకున్నాను ఎగ్జిబిషన్ అనేది, కానీ పెట్టారు. అందుకనే మీకోసం నేను ఎగ్జిబిషన్కి వెళ్ళి లోపల ఏంటేంటి ఉన్నాయో అన్నీ కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. చలో ఇప్పుడు మనం ఏయూ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాం. ఇలా ఎంటర్ అవగానే మనకి ఏయూ గ్రౌండ్స్ అనేది వస్తుంది. ఇలా ఎంటర్ అవగానే ఏయూ గ్రౌండ్స్ అనేది వచ్చింది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మన 18 డిసెంబర్ 2020 నుంచి 38 జాన్ 2021 వరకు ఎగ్జిబిషన్ అనేది ఉంటుంది. అంటే భోగి రోజు వరకు మనకి ఎగ్జిబిషన్ అనేది అవుతుంది. ఇంకా మనకి 10 డేస్ ఎగ్జిబిషన్ అనేది అవుతుంది. చాలా డిఫరెంట్ స్టాల్స్ అనేది పెట్టారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళండి. వీటి టైమింగ్స్ వచ్చేసి 10 AM to 9 PM వరకు ఉంటుంది. ఇది ఫ్రీ ఎంట్రీ టికెట్ అనమాట. మనకి టికెట్ ఏం పర్చేస్ చేయవలసిన లేదు, ఫ్రీగానే ఎంటర్ అవ్వచ్చు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి బయట పిల్లలు ఆడుకోవడానికి అవి ఉన్నాయి అండ్ లోపల కూడా చాలా వరకు స్టాల్స్ పెట్టారు. ఇది చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. మనకి 300 to 400 స్టాల్స్ వరకు ఉన్నాయి. చాలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి స్టాల్స్ కూడా. మనకి ఎక్కువగా జ్యువెలరీ, ఫుడ్, హ్యాండ్ బ్యాగ్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్, శారీస్, డ్రెస్సెస్, బ్లౌజెస్ అండ్ మట్టి కొండలు ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి మట్టి కొండలు. నేనైతే బిఫోర్ లాస్ట్ ఇయర్ అవి కొన్నానని చెప్పేసి ఈ ఇయర్ ఏమి తీసుకోలేదు. జస్ట్ మీకు వీడియో కోసం మనం ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయాలి కదా, సో వాటి కోసం నేనైతే వెళ్ళాను. మనకి ఇది ఎంట్రీ టికెట్ కూడా లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు. మనకి ఇష్టమైతే పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తులసి మొక్క వేద్దామని పాట్ అడిగితే వాళ్ళు 300 ఎంతో చెప్పారు. సో మేము పిల్లలతో వచ్చాం కాబట్టి కొనలేదు. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడో తీసుకుంటాం. చాలా బాగున్నాయి ఇవి పాట్స్. అవి అయితే చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. మేబీ ఈ ఇయర్ పెట్టరేమో అనుకున్నాము కరోనా వల్ల, కానీ ఈ ఇయర్ కూడా పెట్టారు. లాస్ట్ ఇయర్ అయితే ఎంట్రీ టికెట్ ఉంది, 50 రూపీస్ తీసుకున్నారు. ఈ ఇయర్ అయితే ఫ్రీగానే మనకి ఎంటర్ అవ్వచ్చు లోపలికి. అండ్ దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. వెంకటరమూర్తి విగ్రహాలు ఉన్నాయి అండ్ లక్ష్మీదేవి విగ్రహాలు ఉన్నాయి. చిన్న చిన్న వినాయకుడి విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగున్నాయి. పెద్దది వెంకటరమూర్తిది అడిగితే వారు వెంకటరమూర్తి విగ్రహం అడిగితే అది 13,000 చెప్పాడు. మేబీ బాల్కనీ చేసి తగ్గించిస్తాడేమో మేబీ. సో అదైతే చాలా బాగుంది. ఇంటి ముందు పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది, లేకపోతే ఇంట్లో పెట్టుకున్నా బాగానే ఉంటుంది. అండ్ అక్కడ వచ్చేసి నేను కొత్తగా చూసింది ఏంటంటే మిషన్ మేడ్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ అనమాట. అది మనకి స్టార్టింగ్ 900 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంది. అది మనకి మిషన్ మీదే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసి ఇచ్చేస్తారు అనమాట, అంటే ఎంబ్రాయిడింగ్ చేసి ఇస్తారు. అదైతే చాలా బాగుంది. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళండి. స్టార్టింగ్ 900 నుంచి తక్కువ కాస్ట్లోనే చేస్తున్నారు. అండ్ మనకి డిఫరెంట్ స్టాల్స్ అని చెప్పాను కదా, టవల్స్, బెడ్షీట్స్, డ్రెస్సెస్, శారీస్, ఉప్పాడ శారీస్ అని, తెలంగాణ శారీస్ అని, తెలంగాణ జ్యువెలరీ అని, చాలా డిఫరెంట్ కేటగిరీస్ అనేవి ఉన్నాయండి. ఫుడ్ కూడా ఉన్నాయి, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి, మిలెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయండి. 1 గ్రామ్ నుంచి సీజెడ్ నుంచి అన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. అండ్ లేటెస్ట్ కలెక్షన్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి జ్యువెలరీ అయితే. నేనైతే తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను ఏయూ కన్వెన్షన్లో ఎగ్జిబిషన్ పెడితే నేను అక్కడ కొనేసాను. 3-4 జ్యువెలరీస్ కొనేసాను. సో అందుకని ఈసారి అయితే జ్యువెలరీ అయితే ఏం తీసుకోలేదు. యాక్చువల్గా ఇక్కడ ఒక లేడీ ఆవిడ బొటెక్ పెడతారు ఎవ్రీ ఇయర్. ఆవిడ దగ్గర డ్రెస్సెస్ తీసుకుందామని థాట్తో అయితే వెళ్ళాను. బిఫోర్ లాస్ట్ నేను 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. ఇయర్ ఆవిడ డ్రెస్సెస్ పెడతారేమో అనుకొని వెళ్ళాము. యాక్చువల్గా ఆవిడైతే స్టాల్ అయితే పెట్టలేదు. మేబీ ఆవిడకి స్టాల్ దొరకలేదేమో, పెట్టలేదేమో. సో ఆవిడ అయితే డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉంటాయి. బొటెక్ అనమాట, వాళ్ళే డిజైన్ చేసి వాళ్ళే దగ్గర అయితే చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయండి డ్రెస్సెస్. అవి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి డ్రెస్సెస్. చాలా బాగుంటాయి. అవి వేసుకుంటే సూపర్గా ఉంటాయి అనమాట డ్రెస్సెస్ అవి. సో ఆవిడైతే స్టాల్ పెట్టలేదు. మేబీ ఇయర్ స్టాల్ దొరకలేదేమో ఆవిడకి. తర్వాత వచ్చేసి జ్యువెలరీస్ వచ్చేసి చాలా బాగున్నాయి. చిన్న చిన్న బుట్టలు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అవి చాలా బాగున్నాయి. నేనైతే ఈసారి ఏం తీసుకోలేదు, బుట్టలు కూడా తీసుకోలేదు, అసలు ఏం తీసుకోలేదు ఈసారి. జస్ట్ చూసి వచ్చేసామంటే. అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ కూడా ఉన్నాయి. ఉప్పాడ నుంచి ఇక్కడ అన్ని శారీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఎలాగ ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఫుడ్ వెరైటీస్ కూడా చాలా వరకు ఉన్నాయండి, పెట్టారు ఫుడ్ అయితే. అండ్ జ్యువెలరీ కలెక్షన్స్ కూడా చాలా స్టాల్స్ అయితే జ్యువెలరీ కలెక్షన్స్ పెట్టారు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా పెట్టారు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇవి ఒకటి పెట్టారండి, బుద్ధుడి విగ్రహాలు అంటారు కదా, ఇవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇవి నేను కాస్ట్ అడగలేదు, ఎందుకంటే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటే అని థాట్తో అయితే అడగలేదు. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది ఇవైతే. సో ఇదండి ఎగ్జిబిషన్ అనేది, మీరు లాస్ట్ వరకు చూసేయండి.
మీ అందరికీ ఎగ్జిబిషన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసి పెట్టే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.